హాయ్ అండి. వెల్కమ్ టు బెంగుళూరులో కోనసీమ పిల్ల వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. ఈ అరటిపళ్ళు మావయ్య పంపించారండి మేము బెంగుళూరు తీసుకెళ్ళడానికి. ఒకటేమో అమృతపాణి, ఇంకొకటేమో చక్కెరకేళి అండి. మావయ్య వాళ్ళకి 2, 3 అరటి చెట్లు ఉన్నాయండి. అలాగే అటుకులు కూడా పంపించారండి మావయ్య. ఇంటి దగ్గర తీగలు ఉన్నాయంటండి. మావయ్య అయితే పాపం మా కోసం కాల్చి మరీ పంపించారండి తీగల్ని. ఈ వంకాయలు అయితే చిట్టువండి. ఇవి న్యాచురల్గా పెరిగినాయండి, మందులేమి వేయకుండా. నేను బెంగళూరు వచ్చిన తర్వాత వంకాయ కర్రీ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే అమ్మ మేము బెంగళూరు తీసుకెళ్ళడానికి ఏమేమి పిండి వంటలు చేశారో, అలాగే అత్తయ్య గారు ఏమేమి పంపించారో చూపిస్తానండి. ఇవైతే అమ్మ సున్నుండలు చేశారండి. ఈ సున్నుండలు మేము వచ్చే ముందు చేశారండి. నేనైతే ఫుల్గా తినేసానండి. అలాగే ఇవి వచ్చి పాకుండలండి. ఎక్కువే చేశారండి, కాకపోతే ఇవి మేము తీసుకెళ్ళడానికి అనమాట. వీటి టేస్ట్ కూడా చాలా బాగుందండి, నాకు ఇష్టం ఇవి. అలాగే ఆకు పకోడీ అండి. ఈ ఆకు పకోడీతో పాటు అమ్మ అయితే జంతికలు చేశారండి. ఈ జంతికలు అయితే అమ్మ నువ్వులైతే వేయలేదండి, ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం సెంటిమెంట్ ఎక్కువ అండి. అందుకే వామేసి చేశారు. ఇవైతే చాలా గొల్లగా చేశారండి అమ్మ. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అమ్మ చేసే జంతికలు. అమ్మ అన్ని రకాల పిండి వంటలు అయితే చేయలేరండి, కొన్ని మాత్రమే చేయగలరు. అలాగే మా అత్తయ్య గారు అయితే మాత్రం ప్రతి పిండి వంటలు అయితే చేయగలరండి. పిండి వంటలు చేయడంలో మా అత్తయ్య గారు ఎక్స్పర్ట్ అండి. ఈ అరిసెలు అయితే నువ్వులతో చేశారండి. వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అలాగే కరకజ్జరం కూడా చాలా బాగా చేస్తారండి మా అత్తయ్య గారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము బెంగళూరు అయితే తీసుకెళ్ళాలండి. వీటితో పాటు మా అత్తయ్య గారు కూడా అటుకులు అయితే ఇచ్చారండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళేటప్పటికి మాకైతే ఫుల్ నీరసం అయితే వచ్చేస్తుందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.